ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా నేటికి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన బాట పడతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు తిరుపతి, పారుపల్లి నాగేశ్వరరావు, రంజాన్ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఉద్యమం ద్వారా తమ డిమాండ్లు సాధించుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఈ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 14-15 నెలలు పూర్తయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వారికి కావాల్సిన డిమాండ్స్ ఏదో ఉన్నాయో వారికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వానికి సున్నితంగా కాదు, బహిరంగ హెచ్చరికలు కూడా పరోక్షంగా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ జేఏసీ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు, తిరుపతి గారు. వారు చెప్పండి, మీరు ఉద్యోగులుగా ప్రభుత్వం మీద మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఇవాళ 57 డిమాండ్లతోటి ప్రభుత్వం ముందు ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించని కారణంగా వాళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని వాళ్ళ ఖమ్మం జిల్లా నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రభుత్వం ఆలోచించాలి. గత 10 ఏళ్లలో గత రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం మార్పు అనేటువంటిది జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొత్తం ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు కోరుతున్నటువంటిది, మీరు ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సమస్యలు పరిష్కరిస్తామని పెట్టినారో ఆ సమస్యలను మాత్రమే పరిష్కరించాలని ఇవాళ మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనప్పటికీ కూడా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. కేవలం కొంతమంది ఉద్యోగులకు మేము పనిచేసినందుకే 1వ తారీఖు నాడు జీతం వస్తున్నది. ఇంకా 1వ తారీఖు నాడు జీతాలు రానటువంటి అనేక మంది ఉద్యోగులు, ఇవాళ మోడల్ స్కూళ్లలో పనిచేసేటువంటి ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు వస్తలేవు. ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు 1వ తారీఖు నాడు జీతాలు వస్తలేవు. గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా 1వ తారీఖు నాడు జీతాలు వస్తలేవు. జీతాలు ఏనాడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు అప్పులు చేసి అవమాన భరంతో ఇవాళ పెట్టుకున్నటువంటి టీచర్లు, ఉద్యోగులు పెట్టుకున్నటువంటి జీపీఎఫ్ లోన్లు, టీహెచ్ఐ లోన్లు, ఇవాళ మెడికల్ బిల్లులు రాక అవమానాన్ని భరించలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాన్ని పొందుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అనేటువంటిది ఇవాళ జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 3 డిఏలను మేము వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం 1 డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎందుకు ఈ డిఏలను పెండింగ్ పెడతా ఉన్నారు? వచ్చిన తర్వాత 6 నెలల్లో మొత్తం ఆ ప్రభుత్వం మీకు పిఆర్సీ ఇవ్వలేదు, మిమ్మల్ని వంచింది అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 15 నెలలు గడిచినప్పటికీ కూడా పిఆర్సీకి రిపోర్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్ను బహిర్గతం పరచలేదు. పిఆర్సీ ఇస్తావా, ఇయ్యరా, ఏంటి అనేటువంటిది కూడా కనీసం ఇప్పటికీ ప్రభుత్వం చర్చిస్తలేదు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఒక మంత్రుల ఉప కమిటీ వేసింది. కానీ ఉప కమిటీ అనేటువంటిది కనీసం ఒక్కసారి కూర్చొని సంఘాలను ఆహ్వానించి పరిష్కరిద్దామనేటువంటి ఒక అవగాహనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేవలం ఇవాళ ఉద్యోగులను, ఉపాధ్యాయులను వంచేటువంటి ప్రయత్నమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఉద్యోగులతోటి ఉప ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు సంబంధించినటువంటి బిల్లులన్నింటినీ కూడా నెల 600 కోట్లు ఇచ్చి మేము క్లియర్ చేస్తాం. ఈ ఏప్రిల్ నెల నుంచి ఒక్కరికి కూడా బకాయి లేకుండా పూర్తిగా బిల్లులను క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ అది ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు కూడా ఇవాళ అమల్లోకి రావడం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా విద్యారంగానికి కనుక చూసినట్లయితే మొత్తం అన్ని మండలాలలో మన మండల విద్యాధికారులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ అధికారులు లేరు. డిఓలు, జిల్లా కార్యాలయాల్లో పనిచేసేటువంటి డిఓలు కూడా పూర్తిగా ఇన్ఛార్జి డిఓలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పద్ధతులనే ఇవాళ పోతా ఉన్నది. కాబట్టి ఇవాళ ఖమ్మంలో మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ 33 జిల్లాలకు పాకుతూ ఉన్నది. ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమస్యలు లేకుంటేనే
సరైనటువంటి పద్ధతిలో కార్యాలయాల్లో పనిచేయగలుగుతారు. ప్రభుత్వం యొక్క స్కీములను ఇవాళ ప్రజల వద్దకు తీసుకొని పోగలుగుతారు. ఇవాళ ప్రజలంటే ఇవాళ ఎవరో కాదు, ప్రజలలో ఇవాళ ఉపాధ్యాయులు కూడా ప్రజలలో భాగమే. ఉపాధ్యాయులు కూడా మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ముందుకు పోలేదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి దీని సందర్భంగా ఏమైనా డెడ్ లైన్ లాంటిది ఏమైనా పెడుతున్నారా ఉద్యోగులకు సంబంధించి డిమాండ్స్ మీద ఏమన్నా? వాళ్ళ తప్పనిసరిగా మే 5వ తారీఖు నాడు వాళ్ళ హైదరాబాద్ కేంద్రంగా ఒక ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఆ తర్వాత మే 15 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులతోటి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ లో జూన్ 9 నాడు మరి మొత్తంగా ఉన్న ఉద్యోగులు లక్షలాదిగా కదిలి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక ధర్నా నిర్వహించడానికి జేఏసీ ప్లాన్ చేస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే తప్పనిసరిగా మరొక్క మారు ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన కూర్చొని వాళ్ళ ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకొని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటమే మార్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కదులుతారనేటువంటిది ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మీరు హెచ్చరిక చేస్తున్నారా లేకపోతే ఫ్రెండ్లీ హెచ్చరిక చేస్తున్నారా? ఇవాళ ప్రభుత్వానికి 15 నెలలైంది. ఇప్పటికే మేము అనేక మార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పటికీ కూడా కేవలం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇంకా ఈ సమస్యల పరిష్కారం కానప్పుడు ఇవాళ మమ్మల్ని పిలిచి మాట్లాడి ఏ సమస్యని ఎప్పుడు పరిష్కరిస్తామని కనీసమైనటువంటి ఒక సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఇది ప్రభుత్వాలు చేయనప్పుడు మేము ఆల్రెడీ ఇవాళ బయటకు వచ్చేసినాం, ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి డిమాండే చేస్తూ ఉన్నాం, హెచ్చరికలు చేస్తూ ఉన్నాం, సమస్యలు పరిష్కరించాలని. పరిష్కారం అయ్యేంత వరకు ఇవాళ ఐక్యంగా ఉపాధ్యాయ ఉద్యమం ఇవాళ తీవ్రతరం అవుతుంది అనేటువంటిది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమావేశంలో మరి మరో ముఖ్య నాయకులు ఉన్నారు. ఖమ్మం జిల్లా సంబంధించి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీ యొక్క ఉద్యోగుల యొక్క ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు? నాగేశ్వరరావు, టీజీఏసీ జిల్లా కో చైర్మన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయమంటా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 5 DAలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ 22 నెలల పెండింగ్ ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు పూర్తయినాయి. ఈ 16 నెలల కాలం సంధికాలం కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాము. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయమంటా ఉన్నాం. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయమని అడుగుతున్నాం. పెండింగ్ డిఎల్ క్లియర్ చేయమని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ తీవ్రంగా బాధిస్తున్నటువంటి సమస్య పెండింగ్ బిల్స్. ఈ పెండింగ్ బిల్స్ 8,000 కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. అప్పులో ఒక అప్పు కాబట్టి ఇది కూడా ప్రభుత్వం అప్పు చేసేనా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్స్, పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉంది. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండింగ్ అవడానికి ఉద్యోగులు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి క్షేమకరం కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇక సమయం ఇచ్చే ఓపిక లేదు కాబట్టి ఇవాళ ఉద్యోగులుగా సమరశంఖం పూరించాం. ఇవాళ బైక్ ర్యాలీ కానీ సదస్సు కానీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించుకోవడం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో భాగంగా కృషి చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు తక్షణం పరిష్కరించాలని. లేని సో మే నెలలో జరిగే సదస్సులు కానీ ధర్నాలు కానీ విజయవంతం అవుతాయి. ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కూడా ముద్రపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్ డిమాండ్స్లని పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లే 010 ద్వారా వచ్చే ఉద్యోగుల ఉపాధ్యాయులకి 1వ తారీఖు వేతనం వస్తుంది. కానీ అసంఘటిత రంగంలో అనేక మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు కూడా ఏ తారీఖున జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అట్లే గురుకులాలకి కామన్ టైం టేబుల్ ఒకటి మార్చాల్సిన అవసరం ఉంది, అది కూడా మార్పు లేదు. అట్లే చాలా తక్కువ వేతనంతో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకి పోస్టు దగ్గర మినిమం వేతనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అదేవిధంగా 317 బాధితులు ఉన్నారు. భార్యాభర్తలు స్పోర్ట్స్ కేసులు కొంతమందికి మినహాయింపు ఉపశమనం వచ్చింది తప్ప చాలా మంది అశేషంగా ఇబ్బంది పడుతూ చెట్టుకొకలు పుట్టుకొకలైన సింగిల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకే దగ్గర తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఆ హామీని కూడా అమలు చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇట్లా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోల అంశాలను అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు ఒక్కటి కూడా కోరట్లేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. ఇక నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వం మీద సమరశంఖం పూరించాలని చెప్పి కూడా టీజీఏసీ ఖమ్మం జిల్లా కమిటీ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జేఏసీ బాధ్యులు రంజాన్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? నమస్కారం, నా పేరు షేక్ రంజాన్, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా జేఏసీ సహాయ కార్యదర్శిని. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలమైనది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇచ్చి జేఏసీగా 206 సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడ్డాము. ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాకు కొంత సమయం ఇవ్వండి, సమీక్షించిన తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకున్న తర్వాత మేము ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తామో, తప్పనిసరిగా ఆర్థిక పరిస్థితిని చూసి మీకు చెల్లిస్తామని వాళ్ళు కోరినప్పుడు ఏర్పడేటువంటి జేఏసీ సమయం ఇచ్చింది. సమయం ఇచ్చినప్పటికీ కూడా గత సంక్రాంతి పండగ కంటే ముందు ఉన్నటువంటి పెండింగ్ డిఏలు ఏవైతే 4 ఉన్నాయో ఆ 4 క్లియర్ చేస్తారు అనుకున్నారు. 4 కాదు, మళ్ళీ జనవరిలోకి ఒక డిఏ యాడ్ అయింది, 5 అయింది. ఒక డిఏ మాత్రం ఇచ్చారు. ఆ డిఏ ఏరియర్స్ కూడా ఇంతవరకు రానటువంటి పక్షంలో దాంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు చేర్చారో అంశాల ప్రకారం ఫస్ట్ సెకండ్ పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 18 నెలల కాలం దాటినప్పటికీ కూడా సెకండ్ పిఆర్సీని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి దాంతోపాటు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 2024 మార్చి నెల నుంచి రిటైర్మెంట్ అయినటువంటి పెన్షనర్స్కి వాళ్ళు బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా చెల్లించట్లేదు. కాబట్టి జేఏసీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి జేఏసీ మాకు మీరు సమయం ఇస్తారా, మేము కార్యాచరణకి వెళ్ళాలని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా మీతో మాట్లాడతామని మొన్న 16వ తేదీన కూడా డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇచ్చిన సమయంలో కూడా సహకరించకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకొని మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్స్, సెకండ్ పిఆర్సీ, రిటైర్ అయినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ అయితే వస్తాయి అవి ఇవ్వాలని తప్పనిసరిగా ఓపెన్ అయితే మీ కార్యాచరణలోకి పోతామనేది ప్రభుత్వానికి తెలియజేసి ఈ కార్యాచరణలోకి తీసుకున్నాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు కట్టినటువంటి ఖమ్మం జిల్లాలో తొలి పొలికాకగా ఈ డిమాండ్స్ నెరవేర్చాలని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క ప్రభుత్వం మాది ఫ్రెండ్లీ, ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం చెబుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలకి అలాగే ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి ఇప్పుడే కుదురపడుతుంది, మీ సమస్యలను తీరుస్తాము, అవుతుంది ఉద్యోగులకే మీకు లెక్కలతో సహా చెబుతామని కూడా చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఈ మధ్య. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మీద మీరు ఒక్కసారికి ఇంత దాడి చేయడం కరెక్టేనా? ప్రభుత్వానికి వచ్చిన తర్వాత స్వయంగా వారే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి మాట్లాడారు. మీ యొక్క డిమాండ్స్ ఏ ఉన్నాయో, ప్రస్తుత సమస్యలు, బెనిఫిట్స్ అంటే ఆర్థికంగా పరమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమున్నాయని తెలియజేస్తే ఇమీడియట్గా మీరు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ బదిలీలు జరపాలన్నాం. జరిపిన తర్వాత మళ్ళొకసారి ఆర్థికపరమైన అంశాలని వారి దృష్టికి జేఏసీ ఏర్పాటు చేసి 206 సంఘాల వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థిక పరిస్థితి చక్రమైన రూపంలో లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మేము సర్దుకుంటున్నాం, మాకు కొంత సమయం అని తెలియజేశారు. ఆ సమయాన్ని ఇచ్చాము. కానీ ఆర్థిక పరిస్థితి అనేది బాగోలేదు అంటున్నారు. పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఓకే, మేము కూడా దాన్ని ఆస్వాదిస్తున్నాం. దాంతోపాటు ఏదైతే బడ్జెట్లో మీరు కేటాయించేటప్పుడే మన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏప్రిల్ అన్ని క్లియర్ చేస్తున్నారు. పెండింగ్ బిల్స్ ఏదైనా కూడా బడ్జెట్ కేటాయించేటప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బడ్జెట్ని కేటాయిస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగలేనంత కాలం మేము 1 సంవత్సరం పాటు టైం ఇచ్చాం కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని ఏదో విధంగా కుదుట చేసుకొని రావాలని చెప్పాం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో శాసనసభలో కూడా మాట్లాడుతూ మీకు ఉద్యోగ ఉపాధ్యాయులకి నెల జీతాలు ఇటువంటి కష్టంగా ఉంది, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇంకా కొంత సమయం కావాలని అడుగుతున్నారు. అది మాకు ఒక విధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల నిరాశ నిస్పృహగా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఆర్థికపరమైన అంశాలు మాత్రానికి వెనకడుగు వేసేలేదు, రాబోయే కాలంలో పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ హెడ్కి ఆ హెడ్డే ఉంటుంది. అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రకరకాల హెడ్స్ ఉంటాయి. ఏ హెడ్కి సంబంధించిన బడ్జెట్ ఆ హెడ్కే కేటాయించినప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాటి కూడా ఒక హెడ్ ఉంటుంది కాబట్టి ఆ హెడ్కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యలు ఏదైతే ఉన్నాయో, పెండింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము మా బాధలు తెలిసేలాగా వారికి నిరసన వ్యక్తం చేస్తాం. దీంట్లో ఏ పాత్రం కూడా రాజీ లేదని చెప్పి ఉద్యోగ సంఘాల బాధ్యులు తెలియజేస్తాం. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.